ఏపీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ కూలిందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మహారాష్ట్రలో ఓ హెలికాప్టర్ శనివారం రోజు కూలిపోయిన సంగతి తెలిసిందే. ముంబై నుంచి బయలుదేరిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ పూణేలోని బౌద్ధ్ సమీపంలో కూలింది. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి ఏపీకి లింక్ పెడుతూ ప్రచారం జరిగింది. ఈ హెలికాప్టర్ ముంబై నుంచి విజయవాడ వస్తుండగా క్రాష్ అయిందని, ఈ ప్రమాదంలో 4 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని కొందరు సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేశారు. ఈ హెలికాప్టర్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ హెలికాప్టర్ నెల రోజుల నుంచి మెయింటెనెన్స్ లో ఉందని, ఇప్పుడు ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే ప్రయత్నం చేశారని కొందరు ప్రచారం చేశారు. ఏపీలో ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోని హెలికాప్టర్ను ముంబై నుంచి విజయవాడకు తీసుకొస్తున్నట్లు కొందరు ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్ను రప్పించే యత్నాలు చేసినట్లుగా ఆరోపించారు. అయితే చంద్రబాబు కోసం ఈ హెలికాప్టర్ను ముంబై నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారనే ప్రచారంలో నిజం లేదంటున్నారు. ఈ మేరకు కొందరు తెలుగు తమ్ముళ్లు మహారాష్ట్ర పోలీస్ అధికారి ఈ హెలికాప్టర్ ప్రమాదంపై మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దంటున్నారు. ఈ ప్రమాదానికి ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు అధికారులు. గ్లోబల్ వెక్ట్రా ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ ప్రైవేటు హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే అదృష్టవశాత్తు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న పైలట్ సహా 4 గాయాలతో బయటపడ్డారని చెప్పారు. పైలట్కు తీవ్ర గాయాలయ్యాయని, మిగిలిన వారికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. ఈ హెలికాప్టర్ పూణేకు 35 కిలోమీటర్ల దూరంలోని పౌద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంద్వాలే దగ్గర కూలింది. ఉన్నట్టుండి భారీ వర్షాల కారణంగా ఇబ్బందితో హెలికాప్టర్ కూలిపోయిందన్నారు పోలీసులు. హెలికాప్టర్లో పైలట్ ఆనంద్, ప్రయాణికులు వీర్ భాటియా, అమర్దీప్ సింగ్, ఎస్పీ రామ్ ఉన్నట్లు వివరాలతో సహా పూణే రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ వెల్లడించారు. ఈ వీడియోను కొందరు తెలుగు తమ్ముళ్లు ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.